Hello guys, Ninmi Balu Stories and welcome to day 49 in 365 days, 365 vlogs. సో ఈరోజు మన బ్లాగ్లో వచ్చేసి లేట్ కాకుండా సుత్తి లేకుండా మనం థంబ్నెయిల్స్ ఎట్లా వేసుకోవాలో అయితే చూపిస్తా. సో ఇదైతే మనం వెబ్సైట్స్ యూజ్ చేయము, అట్లా అని చెప్పేసి కాస్ట్లీ అడోబ్ ప్రీమియం అట్లా ఏం మనమైతే యూజ్ చేయము. అంతకు మించి క్యాన్వా కూడా అయితే మనం ఏం యూజ్ చేయము. సో సింపుల్గా మొబైల్లో ఒక యాప్లో అయితే మనం చేస్తాము. సో ఏ యాప్లో చేస్తాము, ఎంత టైం పడుతుంది, మనం అవుట్కమ్ ఎట్లుంటుంది అనేది బ్లాగ్లో అయితే చూపిస్తా. అండ్ మన ప్రీవియస్ థంబ్నెయిల్స్ ఎట్లుంటాయో కూడా ఇక్కడ పక్కన డిస్ప్లేలో వేయడానికి అయితే ట్రై చేస్తా. సో వాటిని కూడా చూసి కింద రేట్ అయితే చేయండి. సో నా ఎడిటింగ్ ఎట్లా ఉందని చెప్పేసి, అంటే మన థంబ్నెయిల్స్ ఎంత క్రియేటివ్గా ఉన్నాయని చెప్పేసి. సో నేనే పెద్దగా ఎడిట్ అయితే చేసుకోను. సో సింపుల్గా థంబ్నెయిల్స్ అయితే చేసుకోవడానికి అయితే చూసుకుంటా. సో ఈ పర్టికులర్ బ్లాగ్ వచ్చేసి ఎవరైతే న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, అంటే వేరే వాళ్ళకి పెయిడ్గా థంబ్నెయిల్స్ ఇచ్చి చేసుకోలేని వాళ్ళ కోసం ఈ బ్లాగ్. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో అంటే మనకున్న ఇన్కమ్ తోటి పక్క వాళ్ళకి ఇచ్చి చేసుకోలేము. సో ఇలాంటి స్టార్టింగ్ స్టేజ్లో సో అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నా. ఎక్కడ స్కిప్ చేయకండి, పిన్ టు పిన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఎవ్రీథింగ్ అయితే ఈ బ్లాగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్స్ స్టార్ట్. సో ఈరోజు బ్లాగ్లో మనం జస్ట్ 3 to 5 minutesలో ఒక థంబ్నెయిల్ ఎట్లా ఎడిట్ చేసుకుంటామో అయితే చూపిస్తా. ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ఎక్కడ స్కిప్ చేసినా కూడా మనం థంబ్నెయిల్ ఎట్లా ఎడిట్ చేస్తున్నాం, డిజైన్ ఎట్లా ఉందని చెప్పేసి మీకైతే అర్థం కాదు. సో మనం చేసేది మాత్రం బేసిక్ థంబ్నెయిల్ ఎడిటింగ్, మనం ప్రో థంబ్నెయిల్ ఎడిటింగ్ అయితే కాదు. ఇది మాత్రం మనమైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇంకొకటి వచ్చేసి మనం పెద్ద వెబ్సైట్స్లో అయితే యూజ్ చేయట్లేం, లైక్ అడోబ్ ప్రేమ్ లాంటివి కానివ్వండి. సో లేదా క్యాన్వా కాకుండా సో సింపుల్గా మనం మొబైల్లోనే, ఇది ఆండ్రాయిడ్ అయినా ఏదైనా లైక్ యాపిల్ అయినా సరే మీరైతే ఎడిట్ చేసేసుకోవచ్చు. సో మనం దీంట్లో పిక్సార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మనకి డాష్ బోర్డ్ అయితే ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. సో నేను ఇక్కడ బ్లాంక్ అని ఉంది కదా, సో ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ బ్లాంక్లో ఫిట్ అనేది ఉంది కదా, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఫిట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకోవాలి. అది 16:9లో ఉండేటట్టు అయితే చూసేసుకోవాలి గైజ్. సో దాని తర్వాత అప్లై అవుతుంది కదా. సో ఇక్కడ అప్లై అయిన తర్వాత మనకి నెక్స్ట్ కావాల్సిన థింగ్ ఏంటని అంటే బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్లో నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని యాడ్. సో ఇదే ర్యాండమ్గా అయితే ఇచ్చేసేస్తుంది. సో నాకు ఇట్లా ర్యాండమ్గానే ఉండాలి కాబట్టి నేను వదిలేస్తున్నా. లేదనంటే మీరు ఇట్లా ఏదైనా ఇట్లా చేంజెస్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నదాన్ని ఎక్కడికైనా అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా మనం యాడ్ చేస్తాం కదా, ఫొటోస్ని యాడ్ చేసిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీన్ని లాక్ చేయడం. సో లాక్ చేయకపోతే ఏమవుతుందంటే మనం ఎంత ఎడిట్ చేసినా కూడా మళ్ళీ అది డిఫాల్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కదలవు ఇంకా. సో నేను ఎంత కదిలియాలనుకున్నా కదలవు. సో దీనిపైన మనం ఏం చేస్తామని అంటే షేప్స్ ఉన్నాయి కదా, షేప్స్ ఓపెన్ చేయాలి. షేప్స్లో ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత మనమైతే మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్ అయితే అప్లై చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు చేస్తుంది ఓన్లీ లేయర్. సో లేయర్ ఎందుకనంటే నాకు బ్యాక్గ్రౌండ్ వద్దు, బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా కనిపించొద్దు అని చెప్పేసి నేను ఇట్లా లేయర్ అయితే వేసేసుకున్నా. దాన్ని అయితే గ్రేడియంట్ అయితే వేసేసుకుంటా. మన చాయిస్ బట్టి మనం కలర్లను అయితే చూస్ చేసుకోవచ్చు గైజ్. సో మనం బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ పెట్టాలి అని చెప్పేసి. సో అట్లా కాదు అనుకుంటే ఇక్కడనే డైరెక్ట్ ఉంటాయి. సో నాకైతే ఈ కలర్ కావాలనుకుంటున్నా. సో దీన్ని ఆప్టిమైజ్ కూడా చేసేసుకోవాలి, ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ కనపడాలి కాబట్టి. సో ఈ కలర్ కొంచెం ఇదిగా ఉంది కాబట్టి నేను ఇంకా డల్ కలర్స్ అయితే ఈ కలర్ అయితే నాకు బెస్ట్ అనిపిస్తుంది కాబట్టి. సో అండ్ ఎవరైతే ఎడిట్ చేసుకుంటారో కొంచెం కలర్ కాంట్రాస్ట్ కూడా ఐడియా ఉండాలి. నా కలర్ కాంట్రాస్ట్ మాత్రం కొంచెం బ్యాడ్ ఉంటుంది. మనకి ఇప్పుడు థంబ్నెయిల్కి ఫోటో కావాలి కదా, సో అందుకని చెప్పేసి నేనైతే ఇది ఆల్రెడీ ఒకటైతే దిగైతే పెట్టేసుకున్నా. ఐఫోన్ కాబట్టి దీంట్లో అయితే మనం డైరెక్ట్ ఇమేజ్ని టచ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లేకుంటే ఇట్లా వితౌట్ ఫోటో అయితే ఇచ్చేస్తుంది. మీకు ఒకవేళ ఆండ్రాయిడ్ యూజర్స్ ఉంటే మనకి ఇప్పుడు నాకు తెలిసి శాంసంగ్లో కూడా అట్లా వచ్చింది అనుకుంటా. సో ఈ రెండు కాకుండా ఇంకేమైనా యూజ్ చేసే వాళ్ళకి ఏంటంటే మనకి క్రోమ్లో అయితే సపరేట్గా దానికోసమే బ్యాక్గ్రౌండ్ ఎడిటర్ రిమూవర్స్ ఉంటాయి. సో మీరు యూజ్ చేస్తే వితిన్ సెకండ్స్లోనే అది మనకి క్వాలిటీ ఆఫ్ పిక్చర్ని అయితే మనకి ప్రొవైడ్ చేసేస్తుంది. సో దీన్ని గ్రేడింగ్ అయితే చేసేసుకుందాము.
సో ఇదైతే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇంతవరకు అయితే ఓకే. సో ఇంకేమైనా మిస్ అవుతుందనంటే ఎస్, ఫాంట్ మిస్ అవుతుంది కదా. సో మనమైతే ఫాంట్ని యాడ్ చేసుకుందాం. సో నేను తెలుగు ఫాంట్స్ అయితే మనకి ఇందులో అవైలబుల్లో ఉండవు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఉంది కదా fontmeme.com అని చెప్పేసి, సో ఇందులో మనకి కావాల్సినది ఇస్తే, సో అక్కడ మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది కదా అదిరిపోయిన అనేది నాకు కావాలి. సో ఇక్కడ డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏదన్నా నీకు ఇష్టం వచ్చింది ఇట్లా టైప్ చేసేస్తే ఇక్కడ మనకి ఇచ్చేస్తే జస్ట్ డౌన్లోడ్ చేసుకోవడం అంతే. సో ఆల్రెడీ నేనైతే డౌన్లోడ్ చేసుకున్నా మీ అందరికీ చూపించడానికి అని చెప్పేసి. అండ్ ఇందులో ఫాంట్స్ వచ్చేసి మనకి మినిమం అంటే కొన్ని ఫాంట్స్ ఉంటాయి, కొన్ని అయితే పెయిడ్ ఉంటాయి. నేనైతే ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నా. మనమైతే లాక్ చేయడం మాత్రం మర్చిపోదు గైస్, ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇది కూడా చూసుకోవాలి, లైక్ మనకి బ్యాక్గ్రౌండ్కి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో నాకైతే ఇది కొంచెం మ్యాచ్ అవుతున్నట్టు అయితే అనిపించింది. సో దీనికి ఏం చేస్తానంటే నేను ఇట్లా పెట్టేసుకొని షేడ్ అయితే యాడ్ చేసేసుకుంటాం. ఇట్లా చేసుకున్న తర్వాత మనం అయితే చేసుకున్నాం కదా, ఫస్ట్ అయితే దీన్ని లాక్ చేసేసుకొని మనమైతే ఇట్లా మనకి A to Z టూల్స్ మాత్రం మనకి పిక్సార్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గైస్. దాంట్లో అయితే జస్ట్ మనం ఏంటంటే నేర్చుకోవాలంటే దాన్ని గెలుపుతూనే ఉండాలి. సో మనం ఎంత నేర్చుకుంటే అంత ప్రో ఎడిటింగ్ మాత్రం ఇక్కడ మనం చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. వేసిన తర్వాత కూడా నాకైతే ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది. సో నేనేం చేస్తానని అంటే కొంచెం ఇది అట్రాక్టివ్గా ఉండడం కోసం సో దీనికి ఒకవేళ మనం కలర్స్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా మనమైతే చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా. సో నేను అట్లా ప్రతిదానికి యాడ్ చేస్తాను కాబట్టి ఇక్కడే మనకైతే స్టిక్కర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని మ్యాక్సిమం అయితే ఫ్రీ వర్షన్ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక్కటి కూడా పెయిడ్ వర్షన్ లేదు. మీకు ఇష్టం వచ్చినట్టయితే ఎడిట్ చేసేసుకోవచ్చు ఇక్కడ. సో అదైతే ఒక బెస్ట్ థింగ్. సో ఇక్కడ ఆల్రెడీ మొత్తం రెడ్ ఉంది కాబట్టి మనం దీన్ని యూట్యూబ్ స్టిక్కర్ని బ్లాక్లో అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ లోగో ఇన్ బ్లాక్ చూడండి గైస్. ఇక్కడ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్, మనకి ఎట్లా కావాలంటే అట్లా స్టిక్కర్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో నాకు ఇంకేదో మిస్సింగ్ అనిపిస్తుంది. సో నేను ఏం చేస్తానంటే కొంచెం నన్ను నేను బ్రైట్ చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ లైట్ అయితే పెట్టేసుకుంటున్నా. సో మనం స్టార్టింగ్ పెట్టిందని ఇట్లా లాస్ట్కి డ్రాగ్ కూడా చేసేసుకోవచ్చు, అదొక బెస్ట్ థింగ్. మనకి ఎక్కువ బ్రైట్నెస్ అవసరం లేదు అని అనుకుంటే ఇక్కడ బ్లెండ్ ఉంది కదా, బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ పెట్టుకుంటే కొంచెం అట్లా ఇది అవుతుంది. సో దీనికి కొంచెం నాకు అంత అవసరం లేదు కాబట్టి కొంచెం ఆప్టిమైజ్ కూడా చేసేసుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా. అండ్ కొన్ని అడ్జస్ట్మెంట్ చేసేసి మన thumbnail అయితే కంప్లీట్ చేసేద్దాం. సో ఇవి సేవ్ చేసుకున్న తర్వాత ఎవరైనా బ్యాగ్ ఇట్లా బార్డర్ యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ బార్డర్ అని ఉంటుంది. సో ఇట్లా బార్డర్ ఉంది కదా, సో బార్డర్ని క్లిక్ చేసేసుకొని, సో బార్డర్ క్లిక్ చేసుకునే ముందు ఇదైతే ఒకసారి అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి మళ్ళీ బార్డర్ రిమూవ్ చేయడం కొంచెం కష్టం. సో అట్లా ఇక్కడ చూడండి. సో ఇది మన ఓవరాల్గా thumbnail.
సో చూడండి గైస్. సో మీకు నచ్చినట్టయితే కింద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చూసిండు కదా మన thumbnail ఎడిటింగ్. సో మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్, సో ఇంకేమన్నా మీరు ఏమైనా టిప్స్ ఏమైనా కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను దానికి హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అన్నీ ఫ్రీగానే, నేను ఏవి యూజ్ చేసినా మ్యాక్సిమం ఫ్రీ టూల్స్ యూజ్ చేసుకోవడానికే చూస్తాను, ఎందుకంటే నా దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు కాబట్టి. సో మీలో ఎవరైనా నాలాంటి మైండ్ సెట్ ఉంటుంటే ఫ్రీగా మనం ఏమైనా యూజ్ చేసుకుందాము, అంటే బిగినర్ లెవెల్ కాబట్టి మనం ఫ్రీగా ఏమైనా thumbnail ఎడిటింగ్ కానివ్వండి, వీడియో ఎడిటింగ్ కానివ్వండి, డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కింద మెన్షన్ చేయండి. సో మనం నెక్స్ట్ బ్లాగ్లో వాటికి చెప్పడానికి అయితే ట్రై చేస్తా. సో ఇది గైస్ ఈరోజు బ్లాగ్. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ బ్లాగ్. టుమారో ఇస్ ద 58th డే ఇన్ 365 days, 365 బ్లాగ్స్. సో రేపు ఏదైనా స్పెషల్గా అయితే మనం ప్లాన్ చేద్దాం. అంటిల్ దాన్ స్టే ట్యూన్ అండ్ బై బై గైస్.